క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మనము పాపాత్మురాలైన స్త్రీ మన లేఖన భాగంలో చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు మనము ధ్యానించుకుంటాం. ఈ వాక్య భాగంలో మనము లూకాసు వార్తలో 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చువానికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను. కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువ ప్రేమించెనో చెప్పుమని అడిగను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చిన అప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా. వాక్య భాగముల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కనికర స్వరూపుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రియ రక్షక, నా యేసయ్య, ఇదిగో ప్రభువా, నువ్వు పలికిన మాటలు నాయన ఈ గ్రంథస్థంలో ఉన్నవి మేము చదివి ధ్యానించబోతుండగా ఈ వాక్య భాగములను దీవించి నాయన ఈ లోతైన సంగతులు మాకు బయలుపరిచి వింటున్న నీ బిడ్డలకు నాయన వారికి మేలు జరుగునట్లుగా, మారుమనసు పొందునట్లుగా కృప చూపండి. నన్ను కూడా నీ ఆధీనములో ఉంచుకొని నీ మాటలు మాత్రమే నా నోట పలకించి పరిశుద్ధాత్మ చేత ఒప్పించి నీ బిడ్డలు ఆత్మచేత నడిపింపును దయచేయమని ఈ యొక్క సమయం అంతటిని మీరే మీ ఆధీనములో ఉంచుకొని నన్ను వింటున్న బిడ్డలను నీలోనే దాచుకొని నీ యొక్క సముఖములో జాగ్రత్తగా వినున్నట్లుగా నీ ఆత్మచేత మమ్మలను ఒప్పించి నాయన అర్థమవునట్లుగా చేసి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, లూకాసు వార్తలో మనకు 13 మంది స్త్రీలు పేర్కొనబడినారు. వారిలో ఒకతే ఈమె పాపాత్మురాలైన స్త్రీ. ఈమె వృత్తాంతమంతా కూడా మనకు లూకాసు వార్తలో
36వ అధ్యాయం నుండి 50 వచనముకు మనము ధ్యానిస్తూ ఉన్నాం. బిడ్డలారా, మరి అపోస్తులుడైన పౌలు చెప్పిన మాటలున్నాయి. ఇది ఒక స్త్రీని గురించి ఆసక్తికరమైనటువంటి వృత్తాంతము. ఆమె యొక్క చరితము, జీవితము మనము ధ్యానించబోతున్నాం. బిడ్డలారా, ఆమె ఏ మండలములో, ఏ పట్టణంలో ఆమె నివసిస్తూ ఉందో ఆమె అందరికీ తెలిసిన వ్యక్తే. ఆమె జీవితం కూడా అందరికీ తెలుసు. ఏమని తెలుసు అందరికీ? ఆమె ఒక పాపాత్మురాలు అని. ప్రియబిడ్డ, పాపాత్మురాలు అంటే అది ఒక సామాన్యమైన పదం కాదు, చాలా కఠినమైన పదం. పాపాత్మురాలు అంటే పాపకార్యాలతో కూడినటువంటి వేశ్య, పాపకార్యాలతో కూడినటువంటి వేశ్య అనే అర్థం. ప్రియబిడ్డ, మరి ఈమె యేసు ప్రభువుకు మరి తెలిసిన వ్యక్తే అయి ఉండొచ్చు. అయితే ప్రభువుకు ఆమె సన్నిహితురాలు కావాలని ఆమె ఎదురు చూస్తున్నట్టు వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈమె ప్రభువును విందుకు పిలిచినటువంటి పరిసయ్యుని ఇంట్లో ఆయన ఉన్నాడని ఈ స్త్రీ వచ్చి అక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడు తన మనసులో అనుకుంటున్నాడు కదా, ఈయన ఎవరు, ఈమె ఎవతే అనే ప్రశ్నలు మొదలుతూ ఉన్నాయి. ప్రియబిడ్డ, ఆమె ఎక్కువగా క్రీస్తును ప్రేమించిందని, ఆ రక్షకుడిగా ప్రభువును నమ్మిందని యేసు ప్రభు నోటి నుండే ఈ మాటలు వెల్లడయ్యాయి. కాబట్టి నీ విశ్వాసము నిన్ను రక్షించునని, సమాధాన గల దాలవై వెళ్ళమని ఆ స్త్రీతో ప్రభు చెప్పినట్లుగా వాక్య భాగాలలో మనము చదువుకుంటున్నాం. ప్రియబిడ్డ, ఈ పాపాత్మురాలైన స్త్రీకి రక్షణ కావాలి, ఒక రక్షకుడు కావాలి అని ఆమె గ్రహించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త అనేది పాపుల కొరకే కదా అని యేసు ప్రభు చెప్తున్నాడు. నేను పాపుల కొరకే వచ్చానని కదా. ప్రభువు ఇంటికి అతిథిగా వచ్చాడు యేసు ప్రభు. ఇంటిలో, ఆ పరిసయ్యుని ఇంటిలో మరి ఆయన విందుకొచ్చాడు. అయితే ఈ పాపి అయిన స్త్రీ అక్కడికి వచ్చి ఉన్నది. ప్రియబిడ్డలారా, ఈయన ఆ రక్షణ కొరకు సంతోషకరమైన సమాధానం పొందడానికి ఆమె యేసు దగ్గరికి వచ్చింది. మొట్టమొదటిగా ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, ఆమె తన పాపములు, తనకు పాపం ఉంది, నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాపానికి శిక్ష ఉంది అని గుర్తించింది. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎంత పాపం చేసినప్పటికీ పాపాత్మురాలని తెలుసుకొని నాకు ఒక శిక్ష ఉంది అని ఆమెకు బాగా తెలిసిపోయింది. ప్రియబిడ్డలారా, ప్రభు వద్దకు వచ్చినటువంటి ఆమె, నేను శిక్షకు పాత్రురాలను, నాకు శిక్ష ఉంది, ఏమి చేయాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని ఆమె హృదయంలో బాగా తెలిసిపోయింది. ఈనాడు అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, పాపాత్మరాళ్ళు కూడా ఈనాడు విచ్చలవిడిగా మరి ఈ యొక్క పాపం చేసేవారు ఎక్కువైపోయినారు. రకరకాలైన మనము ఎన్నో చూస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు, క్లబ్బులు, అనేక రకాలుగా కొత్త కొత్త పేర్లు పెట్టి మరి యవన ప్రాయంలో స్త్రీలు మరి మనం చూసే వాటికి ఎన్నో కేసులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి కదా. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు స్త్రీలు మరి కొత్త కొత్త పేర్లతో వ్యభిచార కూపాలు తయారైనాయి ఈనాడు. కానీ మేము పాపం చేస్తున్నాము, మాకు శిక్ష ఉంది అని గుర్తించకపోవడం వలన, భయం లేకపోవడం వలన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా ఘోరమైన పాపము ప్రబలిపోతూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత ఇప్పుడే వస్తుందేమో అన్నట్లుగా ఈనాడు మరి అదొక ఫ్యాషన్ అయిపోయింది. పాపం చేయడం కూడా ఫ్యాషను, అది సరదా, ఎంజాయ్, తప్పే లేదన్నట్టుగా ఈనాడు జరుగుతున్నాయి. ప్రియబిడ్డలారా, ఇంతకు పూర్వము అది ఎక్కడో మన భారతదేశంలో ఎంతో జాగ్రత్తగా
మరి మంచి స్త్రీ, ఒక గౌరవప్రదంగా, సంస్కారంగా, మరి వస్త్రాధారణ కానీ ప్రతి విషయంలో చాలా ఆనాటి నాగరికత ప్రకారంగా సాంప్రదాయంగా ఉండేవారు. ఇప్పుడైతే నాగరికత, ఇప్పుడుండే లేటెస్ట్ నాగరికతల ప్రకారంగా స్త్రీలు ఎంత విచ్చలవిడితనము ఎక్కువ శాతం అయిపోయింది. మంచి కుటుంబాలలో చెందిన బిడ్డలు కూడా ఇల్లు విడిచి బయటికి పోతే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించే రోజులు. కానీ ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ఈ పాపాత్మురాలైన స్త్రీ, నాకు శిక్ష ఉంది, నేను ఇన్ని తప్పులు చేశాను, నాకు శిక్ష ఉందని ఆమె మనస్ఫూర్తిగా నమ్మింది, విశ్వసించింది. కాబట్టి నాకు శిక్ష తప్పకుండా వస్తుందని ఆమె గుర్తించింది. మనం గుర్తించకపోతే వినాశనానికి దారితీస్తుంది ప్రియబిడ్డ. ఎటువంటి శిక్షకు మనం లోనవుతామనేది గుర్తించాలి ప్రతి ఒక్క స్త్రీ. స్త్రీలే కాదు, పురుషులు కూడా. ప్రియమైన బిడ్డలారా, ఆమె ప్రభు వద్దకు వచ్చింది. ఎందుకంటే ఆయన దగ్గర ఆయన చూపించినటువంటి కృపతో కూడినటువంటి ఆ దయగల మాటలు ఆమె వినింది. ఆ యేసయ్య దయగల మాటలు విని ఆమె నిశ్చయంగా ఆయన యందు విశ్వాసం ఉంచింది. దేవుని యొక్క దయగల మాటలు నువ్వు విన్నట్లయితే నీవు కూడా ఆ యేసయ్య, ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే మనం కూడా క్షమించబడడానికి, రక్షింపబడడానికి, మరి ఈమె యొక్క వృత్తాంతము చరిత్ర ఎందుకు మనము ధ్యానిస్తున్నామంటే, ఆమె ఏ రకంగా రక్షణ పొందిందో, ఆమె మనస్సు ఏ రకంగా మారిందో అనేది మనము తెలుసుకొని మనము జాగ్రత్తగా ఉండడానికి, రక్షించబడడానికి, మన నూతనత్వం చెందేదానికి ఈమె యొక్క జీవితం మనకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రియబిడ్డలారా. ఆమె వినింది, విశ్వసించింది, ప్రభువును దర్శించింది. ఈమెకు ఆ యేసు ప్రభు ఆమె ఎన్నోసార్లు దర్శించుండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రము పాపాత్మురాలని తేటగా మనము చూస్తున్నాం. కానీ మనమందరం కూడా పాపాత్ములము అని మనము గుర్తించడం లేదు. ప్రియబిడ్డలారా, పుట్టుకతోనే మనమందరం కూడా పాపులమే. పుట్టుకతోనే మనం పుట్టడమే పాపములో పుట్టి పెరిగిన వారం. ప్రభు అయిన యేసు ద్వారా పాపం మనకు తొలగిపోయింది, కానీ మనలో విశ్వాసం లేకపోవడం వలన మనము పవిత్రులుగా, పరిశుద్ధులుగా, క్షమించబడిన వారంగా లేం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ పాపమునకు వచ్చే జీతము మరణమని మనము రోమాపత్రికలో చూస్తున్న 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలం. ఈ స్త్రీ ప్రభు ఇచ్చే రక్షణ నాకు అవసరము, పొందుకోవాలి అని ఆశ కలిగి ఉంది ఆమె. యేసు ప్రభు తన ప్రశస్తమైన రక్తాన్ని మనందరి కొరకు, ఆయన ఆ అమూల్య రక్తాన్ని మన కొరకు కార్చినాడు. అందువల్ల మనకు కూడా ఒక రక్షణ ఉంది అని మనము నమ్మితే ప్రియబిడ్డ, మనకు ఇప్పుడు ఉచితంగా రక్షణ ఉంది. ఏ రీతిగా ఆమె రక్షకుని యందు విశ్వాసం ఉంచిందో ప్రభు అందుకన్నాడు. ఆమె విశ్వాసము, హృదయంలో ఉన్న విశ్వాసాన్ని యేసు ప్రభు చూసి, అమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళు అని ప్రభు చెప్పాడు. ప్రియబిడ్డ, మరి ఈ మాట నిన్ను ప్రభు అంటాడా? అమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానం గల వాళ్ళవి ఉండు, జీవించు అని ప్రభు మన గురించి, ఒక్కొక్కరిని గురించి మనల్ని కూడా అంటాడు అని మనకు విశ్వాసం ఉందా? నిజముగా ఆ స్త్రీ మాదిరిగానే మన యొక్క శిక్షను మనం గుర్తించి, నాకు శిక్ష ఉంది, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎంతో పాపం చేశాను,
నాకు శిక్ష ఉంది అని నువ్వు గుర్తించినప్పుడే ప్రభు దగ్గరికి వస్తావు ప్రియబిడ్డ. నేనేం తప్పు చేయలేదు, అదేం తప్పు కాదు, ఏం అందరు చేయలేదా అని అనుకున్నంత కాలం ప్రభు దగ్గరికి రాలేరు. తప్పు కాదు, ఏం కాదు, బాగా బతుకుతున్నాం. ఈనాడు ఎన్నో రకాలుగా మనుషులను మనం చూస్తున్నాం ప్రియబిడ్డ. కాబట్టి ఈ స్త్రీ మాత్రము యేసు ప్రభు చేత మరి ఆమె రక్షకునిగా అంగీకరించి ఆమె క్షమించబడినది, నీ పాపములు క్షమించబడినాయి అని యేసయ్య చెప్పడం అంటే ఆమె జీవితం ఎంత ధన్యకరము కదా, ఎంత భాగ్యం పొందింది ఆమె. చాలా అదృష్టవంతురాలు, చాలా దేవుని కృపకు పాత్రురాలైంది. మరి అలా మన పాపములు కూడా క్షమించబడి దేవుని కృపకు ఆ ధన్యతకు ఆ భాగ్యం మనం పొందుకున్నామా? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆ భాగ్యము, ఆ ప్రభువు మనల్ని, నిన్ను, నన్ను, ఎవరినైనా పరిపూర్ణంగా మనల్ని అనగలడానికి, ప్రియబిడ్డలారా, నా పాపములన్నీ క్షమించబడినాయి యేసయ్య నాకు చెప్పాడు అని అనగలమా ప్రియబిడ్డ? కాబట్టి పరిశుద్ధత ఆమెకు దొరికింది. ఎక్కడ దొరికింది? యేసయ్య పరిశుద్ధతనిచ్చినాడు ఆమెకు. మనకు ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య మనకి ఇవ్వాలి పరిశుద్ధత. మనంతటా మనం పరిశుద్ధులం కాదు. మనం అనుకున్నంత మాత్రాన పరిశుద్ధులం కాలేం ప్రియబిడ్డలారా. చాలామంది అనుకుంటారు, పాపము మాలో లేదులే, నేను పుణ్యాత్మున్నే, నేను పుణ్యాత్మురాలనే, నేను బహుగా దానం చేశాను, నేను ఎప్పుడు బైబిల్ చదువుకుంటుంటాను, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, మరి దేవుడు నా వైపు చూసినప్పుడు నేను బైబిల్ చదువుకుంటూనే ఉంటాను, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. అవి సరిపోవు బిడ్డ. నీ పరిస్థితి, నీ ప్రవర్తన, నీ యొక్క చేష్టలన్నీ నువ్వు గుర్తించుకొని నాకు కూడా శిక్ష ఉంది, నాకు కూడా శిక్ష ఉందని గుర్తించాలి ముందు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఎవరైనా ప్రభు వద్దకు వచ్చి పాపములు ఒప్పుకున్నప్పుడు ఆ పరలోక రక్షణ మనకు దొరుకుతుంది ప్రియబిడ్డ. ప్రభు వారి పాపములు కడిగి పరిశుద్ధ ఇస్తాడు. ఎవరినైనా ఈ మాటలు వింటున్న బిడ్డలారా, పాపములు ఒప్పుకోవాలి. ఎక్కడున్నాయి పాపాలు? దేవుడు క్షమించినాడు అంటారు కదా, దేవుడు మన పాపాలన్నీ తీసివేశాడు అన్నారు కదా. అవును, ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు, మనకు బదులు శిక్ష అనుభవించినాడు. ఇంకా మనకెందుకు శిక్ష ఉంది? శిక్షా విధి లేదని చెప్పబడింది వాక్యం ద్వారా. అయితే ప్రియబిడ్డ, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, పాపానికి ప్రతి ఒక్క మనిషికి మరి దేవుని యొక్క కృప దొరుకుతూ ఉంది, దేవుని యొక్క రక్షణ అందరికీ దొరుకుతుంది. ఉచితంగా ఆయన సంపాదించి పెట్టినాడు, అందుకోలేకపోతున్నాం. ప్రియబిడ్డ, నేను పాపినేంటే నా కొరకు యేసయ్య మరణించినాడు, నా శిక్ష అనుభవించినాడు, ఆయన నన్ను క్షమిస్తాడు. ఆ విశ్వాసం లేక మనం ఇంకా పాపులమని పిలువబడుకుంటున్నాం. అంతే తప్ప ఆయన మన పాపాలకు శిక్ష అనుభవించినాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము ప్రభువారి పాదముల దగ్గర పడి ఆయన దగ్గర ఆయన రక్తం చేత కడగబడితేనే మనకు పరిశుద్ధత వస్తుంది. ఆమెకు యేసయ్యే నీ పాపాలు క్షమించబడినాయమ్మా, సమాధానంతో కలిగిందని వెళ్ళమన్నాడు. మరి అక్కడున్నటువంటి పరిచయుడు, అక్కడున్న కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఏంది ఈయన పాపాలు క్షమిస్తానంటున్నాడే, క్షమించే అంత్యకారం ఈయనకి ఎక్కడుంది? ప్రియబిడ్డ, యేసయ్య ఉచితంగా ఆమెను సంపూర్ణంగా ఆమెను క్షమించినాడు. కాబట్టి ప్రియబిడ్డ, మన పాపాలు క్షమించగలిగిన వారు యేసయ్య ఒక్కడు మాత్రమే. ఈ లోకంలో ఎవరు కూడా మన పాపాలు క్షమించలేడు, ఎవరి వల్ల అధికారం లేదు. కాబట్టి ప్రియబిడ్డ, మరి కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మనల్ని క్షమించిన దేవుడు, అతిక్రమములను
దూరపరిచేవాడు. యెషయా గ్రంథంలో చూస్తే, కీర్తన గ్రంథంలో మన యొక్క అతిక్రమములన్నిటినీ ఆయన దూరపరుస్తాడు. మరి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18 ప్రకారము నీ పాపములు పూర్తిగా క్షమించి పరిశుద్ధపరిచినాడని కూడా వ్రాయబడింది. నీ పాపములన్నీ దేవుడు తన వెనుక తట్టు పారవేశాడని కూడా మరి యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది. ప్రియబిడ్డలారా, దేవుడు మన పాపాలను ఇక జ్ఞాపకం చేస్తానని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈయన ఉచితంగా ఇచ్చేటువంటి సంపూర్ణమైన క్షమాపణ మన పాపములు ఒప్పుకొనుట ద్వారా ఎప్పుడైనా, ప్రతి సమయము, ప్రతిరోజు నీకు లభిస్తుంది బిడ్డ. నీకు ఈ క్షమ ఆయన దగ్గర నుండి, పరిశుద్ధత ఇప్పుడు అడిగితే ఇప్పుడే, ప్రతి గంట, ప్రతి సమయం, ప్రతిరోజు ఆయన ఇవ్వడానికి, మనం ఎప్పుడైనా పొందుకోవడానికి ఆయన మనకు సమీపంలోనే ఉన్నాడు ప్రియబిడ్డ. కాబట్టి చాలామంది అనుకుంటారు ఈ కొత్త సంవత్సరం నుంచి నేను నా పాపాలన్నీ ఒప్పుకుని అన్నీ విడిచిపెట్టేస్తారని. కానీ ప్రియబిడ్డ, ఎప్పుడు ఏ విషయంలో అయినా కూడా మనము రేపు అని అనుకోకుండా ఈ మాటలు వింటున్న బిడ్డలారా, శీఘ్రమే, వెంటనే నీవు దేవుడు ఇచ్చేటువంటి రక్షణ, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఈ సమయంలోనే నువ్వు పొందుకో. ప్రియబిడ్డ, పాపి అయినటువంటి ఆ స్త్రీ బహిరంగంగా ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె అందరి ఎదుట ఆమె వచ్చింది. ఎవరన్నా తప్పు చేస్తే దాచిపెట్టుకుంటారు కదా, కానీ నా యేసయ్య నన్ను క్షమిస్తాడు, నన్ను త్రోసివేయడు అని ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నేను పవిత్రురాలను కావాలా, నా యేసయ్య నన్ను క్షమించాలా. బహిరంగానే అందరి ఎదుట ఆయన విందులో కూర్చుంటే అక్కడికి వచ్చింది ఆమె. ఆ రక్షకుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ పాపి అయిన స్త్రీ అందరి ఎక్కట భోజనం పంక్తుల్లో కూర్చుండగా ఆ స్త్రీ క్షమించబడింది. రక్షకుని విశ్వాసం ఉంచడం ద్వారా తన హృదయంలో కృతజ్ఞత నిండి ఉంది. కాబట్టి ఆమె యొక్క హృదయంలో ప్రేమ అనేది పొంగి పొర్లి అక్కడికి వచ్చింది. ఆమె తన ప్రేమనంతా కూడా ఆమె కనపరిచింది. ప్రియబిడ్డ, ఆమె తన ప్రేమను వచ్చినప్పటి నుంచి కన్నీరు గాల్చి ఏడుస్తూనే ఉంది. ఆ కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. ఆ పాదాలు తన తల వెంట్రుకలతో తుడిచింది. మరి విలువైన అత్తరు తీసుకొచ్చి పాదాలకు పూసింది. ఆ నూనె, ఆమె తెచ్చినటువంటి ఆ తైలాన్ని ఆయన శిరస్సు మీద పోసింది. ఇంకా ఆ యేసయ్యను విడిచిపోవడం లేదు, ఏడుస్తుంది, కాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ ఉంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిచయుడు, ఏంది ఈమె చెబితే ఈయన ఏంటి ఆమెను ఇంత దగ్గరగా తీసుకున్నాడే. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆమె బహుగా ప్రేమ విస్తారంగా చూపిస్తుంటే ఈ పరిచయుడు ఇటువంటి మనసులో అనుకుంటున్నాడు, యేసు ప్రభు మన హృదయాలను ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన కనుక్కొని, సిమోను, మరి ఒక యజమానుడు మరి ఇద్దరికి అప్పు ఇచ్చినాడు. ఒకరికి 500 దీనారాలు, ఒకరికి 5,000 దీనారాలు ఇచ్చినాడు కదా. వాళ్ళను అప్పు అడిగినప్పుడు వాళ్ళిద్దరు ఇవ్వలేదు, మా దగ్గర లేదని బతిమాలుకున్నారు. అప్పుడు ఆ యజమానుడు ఇద్దరిని క్షమించినాడు. ఇద్దరిని క్షమిస్తే
మరి వారిలో ఎక్కువ ప్రేమించేది ఆ యజమాని ప్రేమించేది ఎవరు చెప్పు అని అడిగినప్పుడు, ప్రభువా, ఆ ఎక్కువ దీనారాలు క్షమించబడిన వ్యక్తే ఇతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అని ప్రభుతో చెప్పినాడు. అప్పుడు ప్రభు, నువ్వు చక్కగా చెప్పినావు, నిజమే నువ్వు చెప్పింది. ఆమె అతన్ని ఎక్కువ డబ్బును ధనాన్ని ఇయ్యొద్దు పొన్నాడు, ఒకరికి తక్కువ డబ్బు 500 దేనారాలే. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ స్త్రీ, నేను ఇంట్లోకి వస్తూ నువ్వు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ నా కన్నీటితో నా కాళ్ళు తడిపి నా పాదములో తల వెంట్రుకలతో తుడిసి ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఆమె నా కోసము విలువైన అత్తరు తెచ్చి నా తల మీద పోసి నన్ను ఆమె ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. వచ్చినప్పటి నుంచి ఆమె నన్ను విడిచిపెట్టకుండా విస్తారంగా ప్రేమిస్తూ ఉంది. నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను పరామర్శించలేదు, నన్ను కౌగలించుకోలేదు, నాకు ముద్దు పెట్టలేదు. కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపములు విస్తారంగా క్షమించబడినాయి. నువ్వు కొంచెమే ప్రేమించినావు, నీకు కొంచెమే క్షమించబడుతుంది అని వివరంగా యేసయ్య చెప్పాడు సీమోనుతో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి మనం కూడా ఇది గుర్తుంచుకోవాలా. మనము ఎంత దేవుని ప్రేమిస్తామో, ఎంత తగ్గించుకుంటామో, ఎంత గోజాడుకుంటామో, ఎంత కన్నీరు విడుస్తామో, అప్పుడే మన విస్తార పాపములు క్షమించబడతాయి. చిన్న ప్రార్థన చేసి నేను బైబిల్ చదువుకున్నా, నేను ప్రార్థనకు పోయి వచ్చానంటే నీ యొక్క దేవుని యొక్క ప్రేమ కృప దొరికేది కొంచెమే. కాబట్టి అధికంగా ఆయనను విస్తారంగా మనం ప్రేమించిన వారమైతే మన జీవితం కూడా పూర్తిగా క్షమించబడుతుంది ప్రియబిడ్డ. కాబట్టి మన జీవితంలో మరి ఆ స్త్రీకి ఉన్నటువంటి అభిలాష, ఆమెను ఒక పవిత్రురాలుగా మార్చి, ఇంక పొమ్మ, నువ్వు పవిత్రురాలు అయిపోయినావు, ఇంక పొమ్మ, నువ్వు ఇంకా పాపాత్మురాలు కాదు, క్రీస్తు ద్వారా మార్పు చెందింది ఆమె. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసు ప్రభువు ఆయన ఎంతోమందిని బాగు చేశాడు, పాపాత్మురాలను బాగు చేశాడు, మరి సేన అనే దెయ్యం పట్టిన వారిని బాగు చేశాడు, శత్రువులుగా ఉన్నటువంటి తార్చువాడైన సౌలును పౌలుగా మార్చినాడు, పాపాత్మురాలు అయినటువంటి పాపాత్ములుగా ఉన్నట్టు కొరింథీ సంఘాన్ని మార్చినాడు, విగ్రహారాధికులైన తెస్సలోనిక సంఘం వారిని కూడా ఆయన రక్షించినాడు. ప్రియబిడ్డ, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఎఫీసీ సంఘాన్ని ప్రభువు రక్షించినాడు. మరి ఇప్పుడు నువ్వు చెప్పగలవా ప్రియబిడ్డ, యేసు ప్రభు నా హృదయంలో ప్రవేశించినందువలన నా జీవితము అద్భుతంగా మారింది అని. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ మారాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, మన జీవితంలో మారు మనస్సు రావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పుణ్యము పవిత్రత కొంచెమైనా మిగులుతుందో లేదో అన్నట్టుగా పోకడ లోకం చాలా భయంకరంగా ఉంది. ఈ పరిస్థితులలో యేసయ్య మాట ఆ పాపాత్మురాలు విన్నింది కదా, ఇప్పుడు మీరు కూడా విన్నారు కదా. వినిన తర్వాత ఆ దయగల మాటలు, కరుణగల మాటలు పలికిన యేసయ్య దగ్గరికి రావాలి. ప్రభువా, నా పరిస్థితి చూడు, నేనేమేం చేశానో నీకు తెలుసు, ఇవి చేశాను ప్రభువా, ఇలా నడుచుకున్నాను ప్రభువా అని మనం ఆయన దగ్గర ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపపు కన్నీరు, అవి కడిగే కన్నీరు, పాదములు కడిగే కన్నీరు నువ్వు కార్చాలి బిడ్డ. అప్పుడే నీ పాపములన్నీ కూడా విస్తారమైన నీ పాపములు క్షమించబడినాయమ్మా, నువ్వు లే, సమాధానం కలిగిన దానివై వెళ్ళు, పవిత్రురాలు అయినావు అని అనిపించుకోవాలి యేసయ్య చేత. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.